Hey guys, welcome back to Silly Point View. IPL 2025 లో సూపర్ సండే అంటే సూపర్ ఎంటర్టైన్మెంట్. 2 హై వోల్టేజ్ మ్యాచెస్, ఒకటి లో స్కోరర్ అయితే ఇంకోటి హై వోల్టేజ్ థ్రిల్లర్. అసలు ఈ 2 మ్యాచెస్ లో ఒకటి బౌలర్స్ కి నైట్ మేర్ అయితే ఇంకోటి బ్యాట్స్మెన్స్ కి నైట్ మేర్. ఈ వీడియోలో ఫుల్ డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలంటే బౌలర్స్ మిట్ట మధ్యాహ్నమే చొక్కలైతే చూశారు. గులాబ్ జాములు గలగలాడిపోయాయిరా, దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోకు. ఎస్ఆర్హెచ్ 286 కొడితే ఆర్ఆర్ 242 కొట్టింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఒక క్రేజీ హై స్కోరింగ్ మ్యాచ్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆర్ఆర్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ విన్ అయ్యి బౌలింగ్ అయితే తీసుకున్నాడు. ఇది తప్పు డిసిషన్ అని ఒక 2 అవర్స్ లోనే రియాన్ పరాగ్ కి అర్థమైపోయింది. ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ పవర్ ప్లే లోనే బౌలర్స్ ని డిస్ట్రాయ్ చేశారు. 3 overs లో 45 runs, అన్బిలీవబుల్ హిట్టింగ్. దీక్షను వచ్చి అభిషేక్ శర్మను అవుట్ చేసి ఈ పార్ట్నర్షిప్ ని అయితే బ్రేక్ చేశారు. నెక్స్ట్ వచ్చింది ఇషాన్ కిషాన్. బ్రో, ఒక మాన్స్టర్ ఇన్నింగ్స్. గ్యాంగ్ తో వచ్చేవాడు గ్యాంగ్స్టర్, కానీ అతను ఒక్కడే వస్తాడు మాన్స్టర్. కోపమో కసో తెలియదు కానీ ఓచుకోత అయితే చూపించాడు. 106 of 47 balls. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాన్నమ్మ షాకే. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ వస్తే ప్రతి బ్యాట్స్మెన్ అయితే ఓచుకోతాయి అని చెప్పాలి. ప్రతి బ్యాట్స్మెన్ 200+ స్ట్రైక్ రేట్ తో ఆడారు. ఇలా ఆడితే ఆ మాత్రం స్కోర్ ఉండదా? ఆర్ఆర్ బౌలింగ్ చూస్తే అసలు ఐపీఎల్ హిస్టరీలో వర్స్ట్ ఫిగర్ లోకి వస్తుందేమో. జోఫ్రా ఆర్చర్ 4 overs 76 runs, హిస్టారిక్ రికార్డ్, బట్ ఇన్ ఏ బ్యాడ్ వే. హ్యాపీ దివాలి. తనకి ఇంకా టైం ఉందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. రియాన్ పరాగ్ అయితే వికెట్ పడగానే చాలా సాడ్ ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే ఓ వికెట్ పడగానే ఇంకో ఎముడు వస్తున్నాడు. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. ఆర్ఆర్ కి టార్గెట్ 287. ఇంపాసిబుల్ అనిపించిన సంజు శాంసన్ అండ్ డ్రూ జురెల్ ఒక క్రేజీ ఫైట్ అయితే ఇచ్చారు. పవర్ ప్లే లో జైస్వాల్ ఫెయిల్ అయ్యాడు. టాప్ ఆర్డర్ కొలాప్స్ అయింది, బట్ మిడిల్ ఆర్డర్ హోప్ ఇచ్చింది. ఆర్ఆర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే సంజు శాంసన్ 66 runs of 37 balls, ధ్రువ్ జురెల్ 70 runs of 35 balls, హెట్మేర్ 42 runs of 23 balls అండ్ శుభమ్ డుబే 30 runs. ఎండ్ లో కొంచెం అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు, బట్ రిక్వైర్డ్ రన్ రేట్ చాలా పెరిగిపోయింది. అండ్ ఫైనల్ గా ఎస్ఆర్హెచ్ won by 44 runs. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చూసుకుంటే హర్షల్ పటేల్ క్రూషియల్ వికెట్స్ అండ్ తన స్లోవర్ డెలివరీస్ తో ఇంపాక్ట్ అయితే చూపించాడు. అండ్ అభిషేక్ శర్మ ఎకనామికల్ ఓవర్స్ వేసి మ్యాచ్ ని అయితే కంట్రోల్లో ఉంచాడు. ఎస్ఆర్హెచ్ క్లియర్ డామినెన్స్. ఈసారి కప్పు కొడుతుందా? సిఎస్కే వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్ లో కంప్లీట్ ఆపోజిట్ స్టోరీ. అది మాస్ అయితే ఇది క్లాస్. ఒక మ్యాచ్ లో 500+ runs వస్తే ఈ మ్యాచ్ లో అయితే బౌలర్స్ ఫుల్ డామినేషన్.
ముంబై ఇండియన్స్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. స్టార్ట్ లోనే వర్స్ట్ నైట్ మేర్. రోహిత్ శర్మ అయితే డక్అవుట్ అయ్యాడు. అండ్ విల్ జాక్స్ కూడా ఎర్లీగా ఫెయిల్ అయ్యాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ అండ్ తిలక్ వర్మ ఒక 51 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. ముంబై అలా రికవర్ అవుతుంది అనుకున్న టైంలో నూర్ అహ్మద్ వచ్చి షో అయితే స్టార్ట్ చేశాడు. మిడిల్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయితే చేశాడు. ముంబై అయితే 120, 130 స్కోర్ టార్గెట్ ఇస్తుంది అనుకున్నారంట. కానీ దీపక్ చహర్ వచ్చి ఒక క్యామియో రోల్ అయితే ప్లే చేశాడు. ముంబైని 155 వరకు తీసుకెళ్లాడు. చెన్నైలో తనకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడైతే చూపించాడు. సంతోషం రా. సిఎస్కేకి స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బ అయితే తగిలింది. రాహుల్ త్రిపాఠి ఎర్లీగానే అవుట్ అయ్యాడు. దీపక్ చహర్ సూపర్ బౌలింగ్ తో ముంబైకి అయితే ఎర్లీ బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా. రుతురాజ్ గైక్వాడ్ వచ్చి అయితే అబ్సల్యూట్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఒక 67 రన్స్ పార్ట్నర్షిప్ విత్ సచిన్ రవీంద్ర. ముంబై బౌలర్స్ అయితే హెల్ప్లెస్ అనే చెప్పాలి. బికాస్ గైక్వాడ్ అండ్ రచీంద్ర ఫుల్ పవర్ ప్లేన్ అయితే యూజ్ చేసుకున్నారు. అంత ఈజీగా కామ్ గా జరుగుతున్న మ్యాచ్ లో విఘ్నేష్ వచ్చి ఫస్ట్ ఓవర్ నుంచి మ్యాచ్ టర్న్ చేశాడు. ఫస్ట్ గైక్వాడ్ ని అవుట్ చేసి ముంబైకి స్మాల్ హోప్ అయితే ఇచ్చాడు. అండ్ తర్వాత శివం డూబే అండ్ దీపక్ హుడాని అవుట్ చేసి మ్యాచ్ ని అయితే ముంబైకి స్లైట్ గా టర్న్ చేశాడు. కానీ రిమైనింగ్ ముంబై ఇండియన్స్ బౌలర్స్ ప్రెషర్ అయితే మెయింటైన్ చేయలేదు. కొంచెం సపోర్ట్ విఘ్నేష్ కి దొరుకుంటే మ్యాచ్ వేరేలాగా ఉండేది. లాస్ట్ కి సచిన్ రవీంద్ర అయితే మ్యాచ్ ని ఈజీగా ఫినిష్ చేశాడు. సిఎస్కే ఫ్యాన్స్ కి అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. ధోని వచ్చి ఫినిష్ చేస్తాడు అనుకున్నారు. కానీ రచీంద్ర రవీంద్ర 6 కొట్టేసి మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. అమ్మయ్య, సండే డబుల్ ధమాకా ఇదన్నమాట. మనం మ్యాచ్ అనాలిసిస్కి వస్తే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో ఫుల్ బ్యాటింగ్ డామినేషన్. ఇషాన్ కిషన్ క్రేజీ సెంచురీ, ఆర్ఆర్ ఫైట్ బ్యాక్. సిఎస్కే మ్యాచ్ లో ఫుల్ బౌలింగ్ ఇంపాక్ట్, నూర్ అహ్మద్ అండ్ విఘ్నేష్ పుత్తూర్ స్టాండ్ అవుట్ పర్ఫార్మెన్సెస్. సో ఈ 2 మ్యాచెస్ లో ఎవరి పర్ఫార్మెన్సెస్ మీరైతే ఇంప్రెస్ అయ్యారో మా కామెంట్స్ లో తెలియజేయండి. నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ సిల్లీ పాయింట్ వ్యూ.